మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్. చర్చలతో సమయం వృధా అని వ్యాఖ్య. సంప్రదింపులు కొనసాగవచ్చని వెల్లడి. అమెరికా దాడులపై తీవ్రంగా స్పందించిన ఇరాన్. పశ్చిమాసియాలో అగ్రరాజ్య స్థావరాలపై ప్రతిదాడులు. గల్ఫ్ దేశాల్లో మోగుతున్న సైరన్లు. దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. యుద్ధ భయాలతో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి. త్వరలో ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ పాదరక్షల యూనిట్. లోకేష్కు తెలిపిన సంస్థ సీఈఓ. పసంగ్ గ్రూపు ప్రతినిధులతోనూ చర్చించిన మంత్రి. గల్లంతైన మత్స్యకారుల కోసం ముగిసిన గాలింపు. మృతి చెందినట్లు భావిస్తున్నామన్న మంత్రి కొల్లు. బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ. 3 నెలలు మంత్రిగా అవకాశం ఇస్తే కాళేశ్వరం నీళ్లు తెస్తానన్న హరీష్. లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభుత్వానికి సవాల్. తాడిచెర్ల 2 కేటాయింపు ఘనత బీజేపీదేనన్న రామచంద్రరావు. కాంగ్రెస్ చేసిందేమీ లేదని వెల్లడి. సత్తుపల్లి బ్లాక్ 3 కేటాయించాలని తుమ్మల లేఖ. ఇరాన్తో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక ముగిసినట్లేనని కుండబద్దలు కొట్టారు. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగేందుకు మాత్రం తాను అనుమతిస్తానని వివరించారు. నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తుర్కీ వెళ్లిన ట్రంప్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ఏ స్థితిలో ఉందని అడగ్గా తన వరకైతే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అనిపిస్తోందన్నారు. ఇరాన్తో వ్యవహరించడం కేవలం సమయాన్ని వృధా చేసుకోవడమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. పరస్పర దాడులతో, బాంబులతో దద్దరిల్లింది. హర్ముజ్లో నౌకలపై దాడులు చేశారని ఆరోపిస్తూ ఇరాన్ సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. ధీటుగా బదులిచ్చిన టెహరాన్ పశ్చిమాసియాలో ఉన్న యుఎస్ స్థావరాలపై దాడులకు దిగింది. ఇరు దేశాలు భీకర దాడులకు దిగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలతో ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన అజ్ఞాత దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఇరాన్లోని 80 పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్లో పౌరులున్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకే దాడులకు దిగినట్లు స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తాజా దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవి అని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. శక్తి పరిధి పరంగా 4 నుంచి 5 రెట్లు పెద్దగా దాడులు చేసినట్లు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు చేయటం వంటి ఇరాన్ చర్యలు శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తరువాతే దాడులు జరిగినట్లు యాక్సియోస్ మీడియా వెల్లడించింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కీ వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెక్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్లతో భేటీ నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దక్షిణ ఇరాన్లోని కర్గ్, ఖేష్మ్ ద్వీపాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు నివేదించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్ట్లో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బుషహర్, మెహర్ నగరాల్లోనూ పేలుడు శబ్దాలు వచ్చినట్లు సమాచారం. అమెరికా జరిపిన చాలా దాడుల్లో పౌర ప్రాంతాలు లక్ష్యంగా జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. బుషహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ను కూల్చివేసినట్లు IRGC వెల్లడించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్లో ఖమేనీ అంత్యక్రియల నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహరాన్ తిరిగి వచ్చేశారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్లోని 85 అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసినట్లు IRGC తెలిపింది. బహ్రెయిన్లో షేక్ ఈసా స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు ధృవీకరించింది. బహ్రెయిన్లోని US 5వ ఫ్లీట్ స్థావరం, కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు IRGC తెలిపింది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఎలాంటి బాహ్య జోక్యాన్ని ఇరాన్ అనుమతించబోదని IRGC పేర్కొంది. ఇటు ఇరాన్ దాడుల కారణంగా కువైట్, బహ్రెయిన్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు బహ్రెయిన్ సైన్యం వెల్లడించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్ మళ్లీ పరస్పర దాడులు చేసుకోవడంతో చమురు ధరలు పెరగ్గా మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్న మార్కెట్లు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ అంకారాలో చేసిన వ్యాఖ్యలతో మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1800 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఏపీలో ఉన్న అవకాశాలను రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా కొరియన్ దిగ్గజ సంస్థలకు వివరిస్తున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మరోవైపు ఏపీలో యూనిట్ పెట్టేందుకు బూయంగ్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. కుప్పంలో యూనిట్ పెట్టేందుకు హ్వాసంగ్ ముందుకు రావడంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ రంగంలో సరికొత్త పెట్టుబడులే లక్ష్యంగా దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన ఈ భేటీలో భారత తూర్పు తీరంలో మారిటైమ్ వ్యాపారానికి ఏపీ అత్యంత అనుకూలమైన ప్రాంతమని వివరించారు. ఏపీకి ఉన్న 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, ఏటా 330 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని కొరియా పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారు. ఏపీలో ప్రస్తుతం ఒక మేజర్, 5 నాన్ మేజర్ పోర్టులు ఆపరేషన్లో ఉండగా మరో 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు, షిప్ యార్డ్ లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటి స్టేట్ అప్రూవ్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను 30,000 కోట్లతో 3,488 ఎకరాల్లో దుగరాజపట్నంలో నిర్మిస్తున్నట్లు పారిశ్రామికవేత్తలకు తెలిపారు. దుగరాజపట్నం క్లస్టర్లో ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ పార్క్ను ఏర్పాటు చేయాలని కొరియా సంస్థలను ఆహ్వానించారు. భారతదేశంలో ప్రస్తుతం $12.3 బిలియన్ నౌకా నిర్మాణ ఆర్డర్లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70,000 కోట్ల మారిటైమ్ ప్యాకేజీతో భారీ రాయితీలు అందుతాయని వివరించారు. ఏపీ మారిటైమ్ బోర్డుతో కలిసి ప్రత్యేక కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి R&D కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. అనంతరం బుసాన్లో ఫుట్వేర్, మెటీరియల్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ODM స్పోర్ట్స్ ఫ్యాషన్ పరికరాల తయారీలో పేరెన్నికగన్న హ్వాసంగ్ గ్రూప్ ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో హ్వాసంగ్ పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించి ఖర్చులను తగ్గించుకోవడానికి సరఫరాదారులతో అనుసంధానానికి ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా కుప్పంలోనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సేవలందించేలా ఒక సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్ను అభివృద్ధి చేయాలన్నారు. షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరుగాంచిన బూయంగ్ గ్రూప్ CEO ర్యాన్ కాంగ్, ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో మంత్రి లోకేష్ బుసాన్లో సమావేశమయ్యారు. ఏపీలో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూయంగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్కి వస్తే సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. ఏపీలో బూయంగ్ పాదరక్షల తయారీ, విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ రెడీ బిల్డ్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నట్లు బూయంగ్ గ్రూప్ CEO ర్యాన్ కాంగ్ చెప్పారు. తమకున్న గ్లోబల్ నెట్వర్క్ భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో అనుసంధానిస్తుందని వెల్లడించారు.
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలు ఒకచోటకు తీసుకొస్తే అవగాహన లేకుండా మావిగన్ అంటూ జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పనినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణ ఖర్చు పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్, వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్, ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. అందుకని దోమలు లేని నగరం చేయడానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే, యూజ్డ్ వాటర్ రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి కాబట్టే ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా అని తెలీదు. మావిగన్, అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు, అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళకి మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుపై గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో రాకేష్ స్వామి గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి సమావేశమై గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ఆయిల్ పామ్ సాగు విస్తరణపై చర్చించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తిలో 113.5 ఎకరాల భూమి కేటాయించగా సీడ్ గార్డెన్ కోసం అదనంగా 40 ఎకరాలు కేటాయించాలని కోరారు. ప్రాసెసింగ్ మిల్ కోసం రహదారిని విస్తరించాలని సంస్థ ప్రతినిధులు కోరగా టీజీఐఐసి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా 3 నెలలు అవకాశం ఇస్తే కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి చూపిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సర్కార్కి సవాల్ విసిరారు. 3 నెలల్లో నీళ్లు తేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని స్పష్టం చేశారు. కేంద్రం, ఉమ్మడి రాష్ట్రం మహారాష్ట్రలో 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన చెరువులకు నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం నింపట్లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో 90% చెరువులు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయకుండా గురుదక్షిణ చెల్లించేందుకు నీళ్లను దిగువకు వదులుతున్నారని ఆయన విమర్శించారు. కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు అంచనా వ్యయం ఎందుకు పెరిగిందో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు తుమ్మిడిహట్టి పేరుతో పనులు చేయకుండా 2,328 కోట్ల రూపాయలు తిన్నారని హరీష్ రావు ఆరోపించారు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు, ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు, అబద్ధాలు మాట్లాడిన వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఈరోజు 20,000 కోట్ల రైతు బంధు ఆపినవు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినవు, యాదవులకు గొర్రె పిల్లలు ఆపినవు, ముదిరాజులకు చేప పిల్లలు ఆపినవు, పిఆర్సీ ఆపినవు, రైతు బీమా ఆపినవు. నేను ఏమాపినావు నీకు నీ కనబడితే కదా ఏమాపినావు తెలిసి, ప్రజలకు వస్తే తెలుస్తుంది. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యూ రెడీ? తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను సింగరేణికి కేటాయించడం పట్ల ప్రధానికి మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని కాపాడుతూ బలోపేతం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని సొంత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను ఫుట్బాల్ మ్యాచ్ల వంటి కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిలో బయటపడిన నకిలీ అకౌంట్లపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని రామచంద్రరావు డిమాండ్ చేశారు.
ఈ కోల్ బ్లాక్ ఏది ఉందో ఇప్పుడు చరిచర్ల 2 బ్లాక్ ప్రకారం 182 మిలియన్ టన్స్ టోటల్ గా రెవెన్యూ మనకు వచ్చేది 66,000 కోట్ల రూపాయల రెవెన్యూ మన సింగరేణి కాలేజ్ రావాల్సింది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వాళ్ళ ఒక ఎఫర్ట్స్ చరిచర్ల తీసుకోవచ్చని చెప్పేసి. వాళ్ళ ఎఫర్ట్స్ ఏం చేశారో ఒకసారి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా వాళ్ళ ప్రయత్నం అయి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయలే, ఎందుకు అప్పుడు రాలే? ధరణిలో చేస్తున్నారు, దాంట్లో భూభారతిని కూడా విచారం చేయించాలి. ఏదో మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఇది రామేశ్వరం అని అన్నా. తాడిచెర్ల 2 బొగ్గు గనిని వేలం లేకుండానే సింగరేణి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతించారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి బ్లాక్ 3ని కూడా సింగరేణి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. సింగరేణి ఇప్పటికే నిర్వహిస్తున్న గనులకు ఆనుకుని వ్యూహాత్మకంగా ఉన్న సత్తుపల్లి బ్లాక్ 3ను కేటాయించాలని కోరారు. తద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుని వేగంగా మైనింగ్ ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. సాంస్కృతిక వారసత్వం వివిధ భౌగోళిక ప్రాంతాల ప్రజలను అనుసంధానం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇండోనేషియా జకార్తాలోని చారిత్రక ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని అద్భుతంగా పరిరక్షిస్తున్నందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో కలిసి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. భారత్ సహకారంతో ఈ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఇరు దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న మరుసటి రోజే ఇరువురు నేతలు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించారు. ఈ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగం కావడం తనకు దక్కిన గౌరవంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. 1200 ఏళ్ల నాటి ఈ గొప్ప వారసత్వాన్ని ఇండోనేషియా ప్రజలు భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటూ వస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచంలో ఎంత దూర ప్రాంతాలకు వెళ్ళినా ఏదో ఒక రూపంలో భారతీయ సాంస్కృతిక వారసత్వ దర్శనం లభిస్తుందన్నారు. अगर मैं लासा में कैलाश मानसरोवर की यात्रा करता हूँ या आज मैं इंडोनेशिया के इस पवित्र टेम्पल में आता हूँ, मैं देख रहा था एक ही गुंज महामृत्युंजय जाप यहाँ हो रहा था. ओम नमः शिवाय का उच्चारण हर कोई कर रहा था. ये अपने आप में हृदय को स्पर्श करने वाला था. और मैं देख रहा हूँ कि योग्यकार्ता के इस भव्य मंदिर कॉम्प्लेक्स में अब जब हम पुनर्निर्माण का काम करने जा रहे हैं और ये यूनेस्को का वर्ल्ड हेरिटेज है, मुझे पूरा विश्वास है आज के बाद भारत के यात्री तो यहाँ जरूर आएंगे. दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं. ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చి వారికి అండగా నిలిచింది. ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర వారికి చెక్కులు పంపిణీ చేశారు. తీరంలో బోటు తిరగబడిందనే సమాచారం రాగానే సహాయక చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. 3 రోజులు గాలించినా జాలర్ల జాడ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన చిన్న ఇచ్చిన సమాచారం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇచ్చిన నివేదిక మేరకు మిగిలిన 6 మత్స్యకారులు చనిపోయినట్టు భావిస్తున్నామని మంత్రి రవీంద్ర చెప్పారు. 7 ఆ ఫిషింగ్ బోట్లో వేటకెళ్ళడం జరిగింది. బోటు తిరగబడిపోయి 7 కూడా గల్లంతవడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఎవరైతే 7 ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా 6కి ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. వైసీపీ హయాంలో లిట్ క్యాప్ని నిర్వీర్యం చేశారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. లిట్ క్యాప్కు కూటమి ప్రభుత్వం గత వైభవం తీసుకువస్తున్నట్టు తెలిపారు. అమరావతి సచివాలయంలో లిట్ క్యాప్ లెదర్ షోరూంను మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, సవిత, లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ప్రారంభించారు.
షోరూంలో బాల వీరాంజనేయ స్వామి చెప్పులు, బెల్ట్ కొనుగోలు చేయగా మంత్రి సవిత లెదర్ బ్యాగ్, పర్సు కొన్నారు. వైసీపీ కబ్జా కోరుల చేతుల నుంచి లిడ్ క్యాప్ భూముల్ని కాపాడామని బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. మేము వచ్చేసరికి లిడ్ క్యాప్ అనేది పూర్తి స్థాయిలో అచేతనంగా ఉన్నటువంటి పరిస్థితి. లిడ్ క్యాప్లో ఈరోజు రెసిడెన్స్ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి షూస్ ఆర్డర్స్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా లిడ్ క్యాప్లో సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబ్బంది నియామకం చేసుకొని పూర్తి స్థాయిలో ఫంక్షన్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కొన్ని చోట్ల అన్యాక్రాంతమైనటువంటి ఆస్తుల్లో కూడా కోర్టు కేసుల నుంచి విడిపించుకొని స్వాధీనపరచుకొని విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఖరీదైనటువంటి భూములు కూడా స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటుగా ఈరోజు మనం జీకొండూరు, అదేవిధంగా ఎడవల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో కూడా షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పూర్తి చేసుకోబోతున్నాం. తొందరలోనే కొద్ది నెలల్లోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. భారతీయులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డలి పార్టీ సమర్థించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ రాజ్యాంగానికి పెడర్థాలు తీసి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడతారా అని నిలదీశారు. ఒక వ్యక్తి రావణ్ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ పీఠాధిపతులను కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా రాసుకున్నారా అని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఏమి సాధించాలని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటిది ఇవాళ అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు హిందూ ధర్మ విశ్వాసాలని ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి దగ్గరగా చేరువ చేయాలనేటువంటి అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇవాళ వాటిని విమర్శించే స్థాయికి దిగజారారు అని అంటే ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఆర్టికల్ 25 భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా విశ్వసించేటువంటి అవకాశం ఉంది. ప్రచారం చేసే హక్కు కూడా ఉంది. పరిమితులు దాటి మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి అవకాశం ఏ విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, గొడ్డలి పార్టీకి కానీ, లేకుంటే ఇవాళ వాళ్ళు సమర్థిస్తున్నటువంటి రావణ్ జోసెఫ్కి కానీ లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ దేవుళ్లను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అసభ్య పదజాలంతో దూషించిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. జోసెఫ్ ఫోన్ డేటాలో సంచలన వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణలో గుర్తించారు. కాకినాడ జిల్లాలో జోసెఫ్ అరెస్ట్ అయిన సమయంలో అతని ఫోన్ డేటాను పోలీసులు విశ్లేషించారు. డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ను ల్యాబ్కు పంపారు. అశ్లీల వీడియోలతో అమాయక యువతుల్ని జోసెఫ్ బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు చేపట్టారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటేనని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని తమ ప్రభుత్వం తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పెగడపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బంజేరుపల్లి, కమ్మర్ఖాన్పేట తండాల్లో నిర్వహించిన సీట్ల భవానీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఈ కాళేశ్వరంపై జరిగినటువంటి పాపాల చిట్ట, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద నిందలేస్తాను. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉండా, ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటారా, కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కూర్చుంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మీద సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. లేకపోతే మీరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు ఒకటే అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు గడప గడపకు తీసుకుపోతాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని హనుమకొండకు చెందిన బాలుడు నిరంజన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు. తీవ్ర అనారోగ్యంతో 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి చనిపోయాడు. పవన్ కళ్యాణ్కు నిరంజన్ వీరాభిమాని. చిన్నప్పటి నుంచి పవన్ సినిమాలు, పాటలకు డాన్స్ చేసి అదరగొట్టేవాడు. 8 ఏళ్ల వయసులో అరుదైన జన్యుపరమైన డిఎన్డి వ్యాధి బారిన పడి కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్ను కలవాలనేది తన చిరకాల కోరిక అని చెప్పేవాడు.
ఆ విషయం తెలిసి జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ బాలుడిని పరామర్శించారు. నిరంజన్ మృతి పట్ల పవన్ సంతాపం వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ ఆలయంలో భక్తుల విరాళాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు, అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీకి ప్రభుత్వం విస్తృత అధికారాలను కల్పించింది. అవసరమైతే ఆర్థిక నిపుణులు, ఇతర అధికారుల సాయం తీసుకునేందుకు కమిటీకి అనుమతి ఇచ్చింది. అక్రమాలపై దర్యాప్తు చేయడం సహా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక కీలక ఉద్యోగిని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయ కమిటీ చైర్మన్ కార్యాలయంలో పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రమోద్ నౌటియాల్ను బీకేటీసీ తక్షణమే సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర ఠాణే జిల్లాలో ఓ శివసేన కార్పొరేటర్ ఆసుపత్రిలోని వైద్యులపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. కళ్యాణ్లోని శాస్త్రీనగర్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో నవజాత శిశువును వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు శిశువు బంధువులకు సూచించారు. దీంతో బంధువులు స్థానిక శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రేకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న కార్పొరేటర్, అతని అనుచరులు వైద్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక డాక్టర్ గాయపడ్డారు. కార్పొరేటర్ దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులపై స్థానిక కార్పొరేటర్ చేసిన దాడిని ఖండిస్తూ ఆసుపత్రి సిబ్బంది విధులను బహిష్కరించారు. దాడికి కారకులైన వాళ్లని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు 3 అరెస్టు చేశారు. ఈ దాడిపై స్పందించిన కార్పొరేటర్ రమేష్ మాత్రే తాను తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని బరీపూర్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులోని ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడు ప్రవాస్ మోండల్ను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నిందితుడు పోలీసుల వద్ద నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపాయి. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా నిందితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై చిన్నారిని హత్య చేసి గోనె సంచిలో కుక్కి చెరువులో పడేశాడు. ఈ కేసులో ప్రవాస్ మండల్తో పాటు ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్లను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇందౌర్ సమీపంలో సమోసాల కోసం లోకో పైలట్ ఏకంగా రైల్ని ఆపాడంటూ వైరల్ అవుతున్న వార్తలపై పశ్చిమ రైల్వే స్పందించింది. ఇందౌర్ సమీపంలోని రౌ యార్డ్ వద్ద ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నాయని, ముందుకు వెళ్లడానికి సిగ్నల్ లేక ఆ గూడ్స్ రైలును రౌహోమ్ సిగ్నల్ వద్ద నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రైలు దిగి సమోసాలు కొన్న వ్యక్తి డ్యూటీలో ఉన్న లోకో పైలట్ కాదని, ఆయన ఒక రిజర్వ్ అసిస్టెంట్ లోకో పైలట్ అని రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రైల్వే శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. గత 2 ఏళ్లలో 2023-24, 2025-26 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 86 లక్షలు తగ్గినట్లు పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్ 2025-26 నివేదిక ఈ విషయాలను బహిర్గతం చేసింది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో 88 లక్షల మంది కొత్తగా చేరినట్లు పేర్కొంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 12.75 కోట్ల నుంచి 11.89 కోట్లకు పడిపోయినట్లు తెలిపింది. ప్రైవేటు బడుల్లో ఈ సంఖ్య 9 నుంచి 9.89 కోట్లకు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. పాఠశాలల సంఖ్య 14.72 లక్షల నుంచి 14.67 లక్షలకు తగ్గినట్లు వెల్లడించింది. అయితే ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం 98 లక్షల నుంచి 1,03,00,000లకు పెరిగినట్లు వివరించింది. దీంతో జాతీయ స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 25 నుంచి 24కు మెరుగుపడింది. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల సంఖ్య 12,954 నుంచి 5,663కు తగ్గింది. సింగిల్ టీచర్ స్కూళ్ల సంఖ్య 1,11,000 నుంచి 1,00,000కు పడిపోయింది. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్. చర్చలతో సమయం వృధా అని వ్యాఖ్య. సంప్రదింపులు కొనసాగవచ్చని వెల్లడి. అమెరికా దాడులపై తీవ్రంగా స్పందించిన ఇరాన్. పశ్చిమాసియాలో అగ్రరాజ్య స్థావరాలపై ప్రతిదాడులు. గల్ఫ్ దేశాల్లో మోగుతున్న సైరన్లు. దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.
యుద్ధ భయాలతో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి. త్వరలో ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ పాదరక్షల యూనిట్. లోకేష్కు తెలిపిన సంస్థ సీఈఓ. పసంగ్ గ్రూపు ప్రతినిధులతోనూ చర్చించిన మంత్రి. గల్లంతైన మత్స్యకారుల కోసం ముగిసిన గాలింపు. మృతి చెందినట్లు భావిస్తున్నామన్న మంత్రి కొల్లు. బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ. 3 నెలలు మంత్రిగా అవకాశం ఇస్తే కాళేశ్వరం నీళ్లు తెస్తానన్న హరీష్. లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రభుత్వానికి సవాల్. తాడిచెర్ల 2 కేటాయింపు ఘనత బీజేపీదేనన్న రామచంద్రరావు. కాంగ్రెస్ చేసిందేమీ లేదని వెల్లడి. సత్తుపల్లి బ్లాక్ 3 కేటాయించాలని తుమ్మల లేఖ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.